అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 72వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. నేను ఇంతలా గొంతుంచుకొని అడుగుతుంటే అలా ఏం పట్టనట్టు ఉన్నారేంటి అని అడిగింది అయోమయంగా. ఆ మాటలు విని ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఏం పట్టించుకోవాలి, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అని సాహితీ గారు కోపంగా అడుగుతుంది. నువ్వు ఉండు సాహితీ అని ధన్వి ఎదురుగా వచ్చి నుంచుంటూ ఏంట్రా ఇదంతా అని తెలిసి కూడా రాహుల్కి మధుకి పెళ్ళేంట్రా, అసలు మీరందరూ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగారు భానుగారు. ఆవిడ మాటలు విని ఇదా విషయం, వీళ్ళకు కూడా నాకులాగానే డౌట్ వచ్చిందన్నమాట. పైగా భాను ఆంటీకి రాహుల్ గురించి తెలుసు కదా, తనే వీళ్ళందరికీ రాహుల్ ఎవరో చెప్పేసినట్టున్నారు అని అనుకుంటూ సరేలే ఇంక అంతా తెలిసిపోయాక నేను మాత్రం దాచిపెట్టి ఏం ఉపయోగమని కిరణ్ మొదల లవ్ గురించి, కిరణ్ మనసులోని సంకోచం గురించి, అతని ప్రేమని బయట పెట్టించడానికి సూర్య శ్లోక్ వేసిన ఈ ప్లాన్ గురించి మొత్తం కూడా డీటెయిల్గా మన ఆడలేడీస్ అందరికీ పూసగుచ్చినట్టుగా వివరించింది ధన్వి. ఆమె చెప్పిందంతా విని కాసేపు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఇందులో కిరణ్ది తప్పో లేక ఒప్పో అని చెప్పడానికి ముందు అసలు మధు తల్లిగా వాణిగారి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా అని అనుకుని, వాణి నువ్వు చెప్పరా, మధుకి కిరణ్ తగినవాడని నువ్వు అనుకుంటున్నావా లేదా అని అడిగారు సౌజన్య గారు. ధన్వి చెప్పింది విని అప్పటిదాకా మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉన్న వాణి గారు సౌజన్య గారి మాటలు విని తలపైకెత్తి ఆవిడ వైపు సూటిగా చూస్తూ లేదక్క అన్నారు. ఆ మాటలు విన్న ధన్వి కంగారుగా అత్తయ్య అని ఏదో చెప్పబోతూ వాణి గారి దగ్గరికి రాబోతూ ఉంటే తనని ఆగమన్నట్టుగా చెయ్యి చూపించి ఎందుకు వాణి, కిరణ్కి ఏం తక్కువ అని అడిగారు సౌజన్య గారు. ఆ మాటకు ఆవిడ వైపు చూసి నవ్వుతూ కిరణ్ని నేను తక్కువ చేయడం లేదక్క, వీళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి చూస్తున్నానుగా, ఆ అబ్బాయి చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, నేను తన గురించి ఏమీ అనడం లేదు. కానీ మన బంగారం అలా కాదు కదా, ఉట్టి మొండి పిల్ల, అల్లరి పిల్ల, అలాంటి గయ్యాలి గంకతో పాపం ఆ అబ్బాయి జీవితాంతం ఎక్కడ పడతాడు చెప్పు అంటూ ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ వెనుక దాక్కుని వీళ్ళ మాటల్ని వింటూ ఉన్న మధు చెవి పట్టుకుని బయటికి లాక్కొని వచ్చారు వాణి గారు. అక్కడ మధు ఉందని గమనించని వాళ్ళంతా కూడా మధుని చూసి నవ్వుతూ ఉంటే అప్పటిదాకా తన తల్లి ఎక్కడ తన ప్రేమని కాదంటుందో అని భయపడుతూ ఉన్న మధు ఆవిడ మాటలకి కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఆవిడ తనని గయ్యాలి అని అనడంతో వాణిగారి వైపు ఉక్రోషంగా చూస్తూ ఏంటి మా ఇంకా మా పెళ్ళే కాలేదు కానీ అప్పుడే అల్లుని వెనకేసుకొచ్చి నన్ను గయ్యాలంటున్నావు అని అడిగింది. మరి నువ్వు గయ్యాలి కంప కాకపోతే ఇంకేంటి అని నవ్వుతూ ఉన్న వాణిగారిని చూస్తూ నువ్వు ఆగువాణి అంటూ మధు భుజం చుట్టూ చేయి వేసి తనని దగ్గరికి తీసుకొని అమ్మ అలానే అంటుంది కానీ నీ సెలక్షన్ సూపర్ రా అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని అయినా నాకు డౌట్, వీళ్ళ పెళ్లి దగ్గర నుంచి చూస్తున్నాను, మీరిద్దరు ఎప్పుడు చూసినా ఏదో ఒక దానికి గొడవ పడుతూనే ఉన్నారు కదా, అలాంటి మీరిద్దరు ఎలా ప్రేమలో పడ్డారు అది చెప్పు ముందు అని అడిగారు సౌజన్య గారు క్యూరియాసిటీతో. భాను గారికి ఇవేమీ తెలియదు కాబట్టి నార్మల్గానే చూస్తున్నా మిగతా వాళ్ళు మాత్రం నిజమే కదా అనుకొని మధు ఏం చెప్తుందా అన్నట్టుగా ఆ వైపు అలాగే చూశారు. వాళ్ళందరూ అలా చూడటంతో సిగ్గుపడి తన తలని దించేసుకుంటూ ఏమో పెద్దమ్మ, ఆ విషయం నాకు కూడా తెలియదు, కానీ నేను మీతో ఎలా ఉన్నానో కిరణ్ దగ్గర కూడా నేను అలానే ఉన్నాను, ఎందుకో తెలియదు గొడవ పడుతూ ఉన్నా సరే అయినా అతనితోనే ఉండాలని అనిపించేది నాకు. అసలు మా మొదటి పరిచయం కూడా గొడవతోనే మొదలయ్యింది తెలుసా మీకు అని అంటూ తను మొదటిసారి కిరణ్ని మాల్లో కలిసిన సంఘటన గుర్తు చేసుకొని నవ్వుకుంటూ అలా ఎప్పుడు తనతో ప్రేమలో పడిపోయానో నాకు తెలియదు, అది తెలిసి నేను తనకి చెప్పాలని అనుకునేసరికి ఇంట్లో పరిస్థితులు తారుమారైపోయాయంటూ తలెత్తి ఆవిడ వైపే బాధగా చూస్తూ అప్పటి నుండే తను కూడా నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకవైపు ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంకోవైపు కిరణ్ బిహేవియర్, ఇవన్నీ నా వల్ల కాలేదు, అందుకే చదువు పేరు చెప్పి మిమ్మల్ని వదిలేసి దూరంగా పారిపోయాను అంది కన్నీళ్లతో సౌజన్యకారిని చుట్టేస్తూ. ఆమె ఏడవడం చూసి మధు అంటూ అందరూ కంగారుగా వాళ్ళ చుట్టూ చేరిపోతే చిచ్చి ఏంట్రా ఇది, చిన్నపిల్లల నా మధు తల్లి ఫైర్ బ్రాండ్ కదా, తను ఎప్పుడూ ఇలా ఉంటేనే నాకు ఇష్టం అంటూ ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఇంకా జరిగింది మర్చిపో, ఇప్పుడు అందరం నీతో ఉన్నాం, హ్యాపీగా నువ్వు ప్రేమించిన కిరణ్తోనే నీ పెళ్లి జరిపిస్తాం ఓకేనా, ఏది నవ్వాలి అని అనగానే కళ్ళు తుడుచుకొని ఆనందంగా నవ్వింది మధు. అది చూసి వాణి గారు కూడా తన కన్నీళ్లు తుడుచుకొని మధుని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే బయట సూర్య వాళ్ళ కారు హారన్ వినిపించేసరికి అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు, మరి మీరు చేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం పదండి అని సౌజన్య గారు అనడంతో నవ్వుతూ అందరూ కలిసి బయటకు వెళ్ళారు. అప్పటికే శివరాం గారు కూడా పెద్దవాళ్ళకి విషయం చెప్పకుండా దాచడం సబబు కదని మన మగ జెంట్స్ అందరికీ వాళ్ళ ప్లాన్ గురించి చెప్పడంతో అసలు విషయం చెప్పలేదని ముందు వాళ్ళ మీద కోపం వచ్చిన కిరణ్ లాంటి మంచి అబ్బాయిని ఇంటికి అల్లుడుగా వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. కారు హారన్ బయటకి
వినిపించిన అందరూ కూడా రాహుల్ని నవ్వుతూ ఇన్వైట్ చేశారు. కానీ ముందే వాళ్ళకి విషయం చెప్పనందుకు సూర్యని మిహిర్ని గుర్రుగా చూశారు. వాళ్ళ చూపుల్ని గమనించిన మిహిర్ గతుక్కుమంటూ ఆడ లేడీస్ వైపు చూడగా వాళ్ళు కూడా అవే లుక్స్ విసరడం చూసి అమ్మో వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు అనుకుంటూ పక్కనున్న సూర్య చెవి దగ్గరికి చేరి అన్నయ్య ఒకసారి ఇంట్లో వాళ్ళ లుక్స్ చూడు తేడాగా లేవు అని అన్నాడు భయంగా. అప్పటికే వాళ్ళని గమనించిన సూర్య ఏంటన్నట్టుగా ధన్వి వైపు చూడడంతో తెలిసిపోయింది అన్నట్టుగా ధన్వి సైగ చేసి మిహిర్ మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ ఏముంది మ్యాటర్ ఓపెన్ అయింది, మాకు ముందే ఎందుకు చెప్పలేదని ఆ లుక్స్ మీనింగ్ అని అన్నాడు సూర్య మిహిర్ తోటి. అది తెలుస్తూనే ఉంది కానీ ఇంతకీ కిరణ్ మధుల ప్రేమకి వాళ్ళకేం అభ్యంతరం లేదు కదా అని అడిగాడు మిహిర్ చిన్నగా. అది విని మిహిర్ వైపు ఒక ఐబ్రో రేస్ చేసి చూస్తూ మీ అందరికీ లవ్కి లేని అబ్జెక్షన్ వాళ్ళకి మాత్రం ఎందుకుంటుంది, అలాంటి అబ్జెక్షన్ ఉంటే మీ పిల్లలకి ఎందుకు ఒప్పుకుంటారు అని అడిగాడు సూర్య. అది విని హిహిహి అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ కదా వాళ్ళ లుక్స్ చూసి వచ్చిన టెన్షన్లో ఏంటేంటో మాట్లాడేస్తున్నా అన్నాడు మిహిర్. ఏం చెవులే పద వెళ్దాం అని అంటూ రాహుల్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు సూర్య. కృష్ణతో మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన కిరణ్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే కారు హారన్ వినిపించేసరికి అదిగో వచ్చేసినట్టున్నాడు నా మగ సవితిగాడు అన్నాడు కిరణ్ అసహనంగా చేతిలోని టవల్ని బెడ్ మీదకి విసిరేస్తూ. అప్పటిదాకా కిరణ్ సిచ్యువేషన్ని చూసి డల్గా ఉన్న కృష్ణ అతను అలా అనగానే పెద్దగా నవ్వుతూ హహా మగ సవతి ఏంట్రా చండాలంగా, ఆడవాళ్ళని సవతులు అంటారు అంటుంటే నవ్వుతున్న కృష్ణ వైపు ఉక్రోషంగా చూస్తూ ఏ సవతులు ఆడవాళ్ళకే ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా ఏంటి, మగవాళ్ళకు కూడా ఉండొచ్చు కదా, ఏ ఇప్పుడు నా తీసుకువెళ్ళడానికి వచ్చిన ఆ రాహుగాడు నాకు సవతి కాక మరేమవుతాడు అని అన్నాడు కిరణ్ కోపంగా. హో గాడ్ రే అతని పేరు రాహుల్ రా, రాహువు కాదు అని పొట్టపట్టుకుని అవుతున్న కృష్ణను చూసి వాడి పేరు ఏదైతే నాకేంట్రా, నా మటుకు వాడు నా మధుని నా దగ్గర నుండి ఎత్తుకుపోవడం వచ్చిన రాహువే అంటూ ఆపకుండా అవుతున్న కృష్ణ మీదకి తన చేతిలో నీ కోమ్ని విసిరేసి చాలే నవ్వి నవ్వి పోయేలా ఉన్నావు, ఇక కిందకి వెళ్దాం పదా అంటూ విసురుగా కిందకి వెళ్ళిపోయాడు కిరణ్. హహా నువ్వు పైకి వద్దంటున్నావు కానీ నీ మనసు మాత్రం మధుని వదులుకోవడానికి సిద్ధంగా లేదురా, ఇప్పుడు నీలోని ఈ జెలసీనే ఆ విషయాన్ని క్లియర్ చేస్తోంది, ఇక మధు నీదే ఫిక్స్ అయిపో అని నవ్వుకుంటూ కిరణ్ వెనకాలే కిందకి వెళ్ళాడు కృష్ణ. అప్పుడే రాహుల్కి అందరినీ పరిచయం చేస్తున్న సూర్య రాహుల్ వైపే గుర్రుగా చూస్తూ మెట్లు దిగుతున్న కిరణ్ని చూసి నవ్వుకుంటూ రాహుల్కి సైగ చేసి అదిగో తను కిరణ్ నా బామర్ది అని పరిచయం చేశాడు. అప్పటికే సూర్య సైగల్ని అర్థం చేసుకున్న రాహుల్ ఓ కిరణ్ నైస్ టు మీట్ యూ మ్యాన్ అని అంటూ షేక్ హ్యాండ్ కోసం తన చేతిని ముందుకు చాపాడు. మంచి కలర్, హైట్, జిమ్ బాడీతో సూపర్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్న రాహుల్ని తదేకంగా కన్నార్పకుండా చూస్తూ వామ్మో వీడేంటి ఇలా ఉన్నాడు, అది వీడిని చూడకుండానే పెళ్లి చేసుకున్నానని చెప్పేసింది, ఇక వీడిని చూస్తే నన్ను దేకను కూడా దేకదేమో అనుకుంటూ ఉండగా రాహుల్ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపను చూసి రాని నవ్వుని మొహానికి పుల్లుకుంటూ అతనితో చేయి కలిపాడు కిరణ్. రాహుల్ని చూడగానే అతని మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ని చూసిన పెద్దవాళ్ళు మన గ్యాంగ్ అంతా కిరణ్ మనసులోని మాటల్ని చదివినట్టుగా ముసిముసిగా నవ్వుకుంటుంటే మధు మాత్రం చచ్చింది గొర్రె, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్నే వదులుకోవడానికి సిద్ధమైపోతావా, ఇప్పుడు నీకు తినిపిస్తా చూడు మడత కాజా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి కిరణ్ని పక్కకి తోస్తూ రాహుల్ ముందుకొచ్చి నిలబడి హాయ్ రాహుల్ గారు ఐఎమ్ మధు, సూర్య అన్నయ్యకి చిట్టి చెల్లెల్ని అంది చొరవగా. అతని చేతిని పట్టుకుని ఊపేస్తూ ఏమరపాటుగా నుంచున్న కిరణ్ మధు అలా తొయ్యగానే 2 అడుగులు పక్కకి వేసి కిందకి పడబోతూ తనని తాను నిలదొక్కుని గలగలా మాట్లాడేస్తూ ఉన్న మధు వైపే గుడ్లప్పగించుకొని మరీ ఏడుపు మొహంతో అలాగే చూస్తూ ఉంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కిరణ్ని అలా చూసి అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుని కంట్రోల్ చేసుకోలేక సతమతమైపోయారు. వాళ్ళతో పాటుగా కిరణ్ ఎక్స్ప్రెషన్స్ని ఓరకంట గమనించిన రాహుల్ కూడా చిన్నగా నవ్వుకుంటూ మధుకి దగ్గరగా జరిగి హహా అల్లరిపిల్ల అప్పుడే నీ కోట మొదలెట్టేశావా అన్నాడు. అది విని ఒకసారి కిరణ్ చూసి నవ్వుకొని మళ్ళీ తల తిప్పి రాహుల్నే చూస్తూ హా అన్న దీనికోసమే కదా నిన్నటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, అలాంటిది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను చెప్పు అంటూ నవ్వుతూ ఐవిస్ చేసింది. ఆ మాటలు విని హహా నీ వాలకం చూస్తుంటే పాపం కిరణ్ చేత రక్త కన్నీరు పెట్టించేలా ఉన్నావుగా అంటూ సరే కానీ నీ ఆనందం నేనెందుకు కాదంటాను అంటూ ఇప్పుడు నేను కూడా నా యాక్టింగ్ చూపిస్తాను చూడు అని హో మై గాడ్ సూర్య నీకు ఇంత అందమైన చెల్లెలు ఉందని నాకు చెప్పలేదేంటి అని అంటూ వావ్ మధు గారు మీ పేర్లన్నీ మీరు కూడా మధురంగా ఉన్నారండి అన్నాడు రాహుల్. అది విని క్రీగంట కిరణ్నే చూస్తూ ఓ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు అని అంటూ సిగ్గుపడిపోతున్నట్టుగా మెలికలు తిరిగింది
మధు సిగ్గుపడుతున్న మధుని చూసి రాక్షసి చూడు వాణ్ణి చూసి ఎలా మెలికలు తిరిగిపోతుందో అని అనుకుంటూ లోపలే గొనుక్కుంటూ కోపంగా మధు దగ్గరికి వచ్చి ఇంకా చాలే ఊపింది తన చెయ్యి ఊడిపోగలదు అని అంటూ రాహుల్ చేతిలో నుంచి ఆమె చేతిని విసురుగా లాగేస్తూ జర్నీ చేసి అలసిపోయినట్టున్నారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అన్నాడు కిరణ్. రాహుల్ని చూసి పల్లికిలిస్తూ కిరణ్ జలసీని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అవును రాహుల్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్తూ మిహిర్ నువ్వు వెళ్ళి రాహుల్కి తన రూమ్ని చూపించు అని సూర్య అనగానే అయ్యో అన్నయ్య మిహిర్ అన్నయ్య కూడా ఇప్పుడే వచ్చాడు కదా తనని కూడా ఫ్రెష్ అవని పాపం నేను ఉన్నాగా నేను చూపిస్తానులే రాహుల్ గారికి తన రూమ్ని అంటూ రండి రాహుల్ గారు వెళ్దామంటూ కావాలని తన జడని కిరణ్కి తగిలేలా వెనక్కి వేసుకొని క్యాట్ వాక్ చేస్తున్నట్టుగా వెనక్కి తిరిగి మెట్ల వైపు నడిచింది మధు. అది చూసిన రాహుల్ సూర్యని చూస్తూ ఏంటి బ్రో మన చెల్లి మరీ ఇంత వైలెంట్గా ఉంది అని అంటూ పాపం కిరణ్ని చూస్తుంటే జాలొస్తుంది బ్రో అన్నాడు. ఆహా వీడికి అలా ఉంటేనే కరెక్ట్ లేకపోతే దారికి రాడు అని అనుకుంటూ నువ్వు వెళ్ళు మళ్ళీ మనం ఇలా మాట్లాడడం చూస్తే వాడికి అనుమానం వస్తుంది అని సూర్య అనేసరికి అని తలుపుతూ కిరణ్ వైపే జాలిగా చూసి మధుని అనుసరిస్తూ పైకి వెళ్ళాడు రాహుల్. కానీ పాపం వీళ్ళని గమనించే పరిస్థితులలో కిరణ్ ఎక్కడున్నాడు? మధు ఇస్తున్న షాక్స్కి ఎప్పుడో తన ఫ్యూజులు అవుట్ అయిపోయి వేలగా మొహం పెట్టుకుని మనసులోని మధుని తిట్టుకుంటూ ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళగానే మధుని చూసి నవ్వుతూ మరీ పాపం ఎక్కువ ఏడిపిస్తున్నావేమోరా తనని ఇంకా చాలే అంటున్న రాహుల్ని చూసి నీకు తెలియదులే అన్న వాడు నువ్వు అనుకున్న సాఫ్ట్ ఏమీ కాదు ఈ మాత్రం డోస్ పడకపోతే ఓపెన్ అప్ అవ్వడులే నువ్వు అవన్నీ వదిలేసి హ్యాపీగా ఫ్రెష్ అయ్యిరా నేను వెళ్ళి నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను అని నవ్వుతూ కిందకి వెళ్ళింది మధు. వెళ్తున్న ఆమెని చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రాహుల్. ఇందాక తను వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అక్కడే కదలకుండా నుంచొని తన వైపే బేలగా చూస్తూ ఉన్నాడు కిరణ్. తనని చూసి తనకి కూడా జాలీగా అనిపించినా తను ఇప్పుడు తగ్గితే మళ్ళీ మొదటికే వచ్చేస్తాడని కంగారు పడిపోయి మనసులోనే అనుకుంటూ అతన్ని పట్టించుకున్నట్టుగా మొహాన్ని పక్కకు తిప్పుకొని సూర్య దగ్గరికి వెళ్ళి రాహుల్ గారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారన్నయ్య నువ్వు తన లగేజ్ని పైకి తన రూమ్లోకే షిఫ్ట్ చేయించు అన్నయ్య అని అంది నవ్వుతూ. మధు ఇస్తుంటా షాక్స్కి ఫ్రీజ్ అయిపోయి ఆమె ఎటు వెళ్తే అటు తన కళ్ళని తిప్పుతూ తననే చూస్తూ ఉన్న కిరణ్ని చూసి సూర్య నవ్వుకుంటూ అలాగేరా ఇప్పుడే పంపిస్తాను అంటూ సౌజన్య గారిని చూసి అమ్మ రాహుల్ మన ఇంటికి కాబోయే చిన్నలుడు మర్యాదల్లో ఏ లోటు రాకూడదు అలానే ఇవాళ డిన్నర్లో కూడా తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తాను అవే చేయండి అన్నాడు సూర్య. అప్పటికే మధు మాటలు విని రాహుల్ గారు ఎంత కులుక్కుంటూ చెప్తోందో చూడు అంటూ ఇన్నాళ్ళుగా నా మీద ఉన్న ప్రేమ ఒక్క రోజులో వాడి మీదకి ఎలా షిఫ్ట్ అయిపోయింది రాక్షసి అని పళ్ళు నూరుకుంటున్న కిరణ్ సూర్య మాటలు విని అతని వైపు బాధగా చూస్తూ ఇక అక్కడ ఉండలేక బయట లాన్లోకి వెళ్ళిపోయాడు. కిరణ్ వెళ్ళిపోయేంత వరకు అతన్ని చూసి ఆ తర్వాత తల తిప్పి ధన్వి వాళ్ళని చూస్తూ మీరు వెళ్ళి డిన్నర్ ఏర్పాట్లు చూడండి నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు సూర్య. తర్వాత అందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అవడంతో ముందుగా ధన్వి అందరి కోసం వేడిగా కాఫీ కలిపి అందించింది. అందరికీ ఇచ్చేసి సూర్య కోసం పైకి వెళ్ళేసరికి తను బాల్కనీలో ఉండడం చూసి ఇక్కడ ఉన్నారా ఫ్రెష్ అవుతానని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అనుకొని సూర్య గారు అని పిలుస్తూ అతని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి కాఫీ తీసుకోండి అని అంది. తను పిలిచినా పట్టించుకోకుండా కిందకి చూస్తూ ఉన్న సూర్యని చూసి అయోమయంగా అతను చూసిన వైపుకు చూడగా లాన్లోని ఉయ్యాల్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కిరణ్ కనిపించాడు. అతను అలా బాధపడటం చూడగానే కడుపు తరుక్కుపోయినట్టుగా అనిపించింది ధన్వికి. పాపం సూర్య గారు వాడు చాలా బాధపడుతున్నాడు ఇంకా చాలే నిజం చెప్పేసి వాళ్ళ ప్రేమకి మనకేం అభ్యంతరం లేదని చెప్పేద్దామంది బాధగా. ఆ మాటలు విని తల తిప్పి ధన్విని చూసి నవ్వుతూ తన దగ్గరికి తీసుకొని ఆ పని చేయాలనుకుంటే ఇంత ప్లాన్ నేనెందుకు చేస్తాను కంచు మన ప్రేమ ఎవరో చెప్పడం వల్ల లేక ఇంకొకరు ఒప్పుకోవడం వల్ల బయటపడకూడదు. అసలు వాడికి తనని ప్రేమించమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. తను మనస్ఫూర్తిగా మధుని ఎలా అయితే ఇష్టపడ్డాడో ఎలా అయితే ప్రేమించాడో అలానే ఆ ప్రేమని కూడా బయట పెట్టగలిగే ధైర్యం తనలో రావాలి. అందుకే కదా ఇదంతా. ఇప్పుడు వాడు బాధపడుతున్నాడని మనం కూడా జాలి పడితే తన ప్రేమని బయట పెట్టగలిగే తెగింపు వాడిలో ఎప్పటికీ కూడా రాదు అని అంటూ అయినా నువ్వేమీ కంగారు పడకు వాడున్న సిచ్యువేషన్ని చూస్తూ ఉంటే వాడు త్వరలోనే మధు మీద తన ప్రేమని బయటపెట్టే సమయం ఎంతోసేపు పట్టదని అనిపిస్తోంది అని తల తిప్పి కిరణ్ని చూస్తూ తనలో అంతర్మదనం మొదలయ్యింది. ఇక వాడి మనసులోని ప్రేమతో ఎక్కువగా కాలం దాగదులే
అని అన్నాడు సూర్య నవ్వుతూ. సూర్య వాళ్ళు వెళ్ళగానే కాసేపటికి ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో స్టాఫ్ కూడా ఒక్కొక్కరుగా అందరూ ఇంటిదారి పట్టారు. ఫైల్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి మిస్టర్ ఎక్స్కి సూర్య వాళ్ళు వేసిన కొటేషన్ లీక్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న మేఘన ఆఫీస్లోని స్టాఫ్ అంతా వెళ్ళిపోవడం చూసి ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ మెల్లిగా ఎవరూ చూడకుండా ముందుగా సీసీ కెమెరాస్ని ఆఫ్ చేసేసి పిల్లిలా సూర్య క్యాబిన్లోకి వెళ్ళింది. ఆల్రెడీ మేఘన వస్తోందని తెలిసి కావాలని సూర్య లాకర్కి తన క్యాబిన్కి లాక్స్ చేయకుండా వదిలేసరికి క్యాబిన్లోకి వచ్చిన మేఘన లాక్ వేయని లాకర్ని చూసి ఇందాక సూర్య శ్లోకులు హడావిడిగా ఎక్కడికో వెళ్ళడం గుర్తు తెచ్చుకొని బయటికి వెళ్ళి హడావిడిలో సూర్య సార్ లాకర్ని లాక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, పోనీలే ఇది కూడా మన మంచికే అని సంబరపడిపోతూ లాకర్ దగ్గరికి వెళ్ళి అందులోని ఫైల్ని బయటకు తీసి కొటేషన్ మొత్తానికి తన ఫోన్లో ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఫైల్ని సేమ్ ప్లేస్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి నవ్వుతూ బయటికి వచ్చేసింది మేఘన. మిస్టర్ ఎక్స్ చెప్పినప్పుడు ఈ పని ఎలా చెయ్యాలా అని భయపడిపోయిన తను ఇప్పుడు నిమిషాల్లో ఈ పని పూర్తయిపోయేసరికి తేలిగ్గా బయటికి రావడంతో తన గురించి తనే గొప్పగా ఊహించేసుకుంటూ మురిసిపోతూ, శభాష్ మేఘన, నువ్వు అనుకుంటే ఏ పనైనా ఈజీగా చేసేయగలవే అని మురిసిపోతూ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఫొటోస్ని అతనికి షేర్ చేయాలనుకుని ఫొటోస్ ఫార్వర్డ్ చేయబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలో ఆగిపోయి, లేదు ఇలా నేను కొటేషన్ అతనికి పంపిస్తే నా కష్టం గురించి తనకు ఎలా తెలుస్తుంది, ఇలా కాదు డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి నేను వీటి కోసం ఎంతగా కష్టపడ్డానో చెప్పి అతని చేత కాస్త నన్ను పొగిడించుకొని అప్పుడు డైరెక్ట్గానే కొటేషన్ షేర్ చేస్తాననుకొని నవ్వుకుంటూ మళ్ళీ ఏ అనుమానం రాకుండా సీసీ కెమెరాస్ని ఆన్ చేసి తన బ్యాగ్ తీసుకొని క్యాజువల్గా ఆఫీస్ బయటకు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా మిస్టర్ ఎక్స్ దగ్గరికి బయలుదేరింది మేఘన. కథ ఇంకా ఉంది. మొత్తానికి రాహుల్ ద్వారా మధు పైన కిరణ్కున్న ప్రేమని సూర్య బయట పెట్టించగలుగుతాడా లేదా? కిరణ్లో జలసి స్టార్ట్ అయింది కాబట్టి పాపం తన ప్రేమని అందరి ముందు బయట పెట్టేసేలాగానే ఉన్నాడు చూస్తూ ఉంటే. మరి మేఘన మిస్టర్ ఎక్స్ దగ్గరికి వెళ్తుంది కదా, మరి సూర్య మిస్టర్ ఎక్స్ ఎవరో ఎప్పుడైనా తెలుసుకుంటాడా? మేఘనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.